ఆధార్ ఓటర్ కార్డు ఉందా అది పడుతుంది ఎన్ని రోజులు సార్ ఇప్పుడు సర్వే చేసి ఎన్ని రోజులు దాకా మ్యాపింగ్ అవుతుంది. వచ్చే నెలలో మనకు అది వచ్చే నెలలో మనం ఫామ్స్ ఇస్తాం. మనకు 15 వరకు వస్తాయి ఫామ్స్. ఏ ఊరికి ఎన్ని ఓటర్లు ఉంటే ప్రతి ఒక్క ఓటర్కు 2 ఫారాలు వస్తాయి. ఆ 2 ఫారాలు అంటే ఒక ఫారము ఓటర్కు ఉంటుంది, ఒక ఫాము మన గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో మనం పెడతారా? గ్రామ సభలు ఇప్పుడే గ్రామ సభలు పెట్టాం. ఇంటింటి మార్చి సేమ్ ఓటర్ లిస్ట్ సేమ్ ఓటర్ లిస్ట్ అయితే అదే ఓటర్ లిస్ట్ అట్లా దానికి ఎవిడెన్స్ పెట్టాలి. ఇప్పుడు నేను ఎప్పుడో 1995 ఉంటే దానికి అది ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఇది 2004 తర్వాత పుట్టిన వాళ్ళకి 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలక్ట్రోల్ ఉన్నది ఇప్పుడు నేను 2004 పుట్టింది. అయితే నాకు ఏమి అదే మా మదర్ది ఫాదర్ది ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టాలి. అందులో ఒక 15 ఉంటాయి, దాంట్లో అది పెట్టాలి. అంటే 2004 కంటే ముందు పుడితే ఒక వాళ్ళ ఫాదర్ది మాత్రమే ప్రూఫ్ పెట్టాలి, ఐడెంటిటీ అందరికీ. ఇది ఇప్పుడు దీనికి ఓటు పట్టుకున్న వాళ్ళు కూడా అది వేయాలి, పెట్టవచ్చు. అయితే 15 నుంచి 30 వరకు మనం పంచుతాం. 25 నుంచి 30 వరకు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అంటే ఒక నెల 26 వరకు మనం కలెక్ట్ చేస్తాం. ఎప్పుడు 7వ నెల మనం కలెక్ట్ చేసుకుంటాం. 7వ నెల కలెక్ట్ చేసుకొని 7 అదే 31 నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లికేషన్ అయింది. అది అటు తర్వాత ఒక నెల వరకు ఏమైనా ఆబ్జెక్షన్ కాన్ఫర్ చేస్తాము. మీరు ఏదన్నా అది చేస్తే మీరు మాకిస్తే అది ఆర్డీఓ లేదు. మీరు దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు ఆర్డీఓ ఉంటే కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసే అధికారం మీకు. కలెక్టర్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తే సిఇఓ అప్పీల్ చేసుకోవచ్చు. ఏదైనా పొరపాటు జరుగుతుంది. ఈరోజు రాజకీయ పార్టీల నాయకులతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్యుమరేషన్ గురించి, ఓటర్ నమోదు ఎన్యుమరేషన్ గురించి సమావేశం నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. ఏది 25 జూన్ 2026 నుంచి 30 జూన్ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఓటర్కు 2 చొప్పున పంచబడు. అందులో ఒకటి ఓటర్ దగ్గర ఉంటుంది, ఒకటి మా బిఎల్ఓకు ఆ ఫామ్ నింపి 26/7 వరకు మా బిఎల్ఓకు అందజేయాలి. ఇందులో రాజకీయ నాయకులు మాతో సహకరించాలని వాళ్ళకు సంబంధిత బిఎల్ఏలను నియమించి మాకు కార్యాలయంలో వాళ్ళ బిఎల్ఏలను ఇచ్చి మాతో సహకరించాలని రాజకీయ నాయకులను, వివిధ పార్టీ రాజకీయ నాయకులను కోరడం జరిగింది.